హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంసెట్ అనేది అది కష్టం నిజమైతే కాదు. ఈ వీడియోలో ఏపీ ఇంకా టీఎస్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే లైక్ ఇంకా పక్కన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో నా ఛానల్లో ఏంటంటే ఎంసెట్ అయిన తర్వాత కూడా టెక్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి. అంటే లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++ అన్నీ కూడా. అంటే నెక్స్ట్ మనం ఫ్రమ్ జీరో టు స్క్రాచ్ వరకు కంప్లీట్గా మనం చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా వీడియో బాగా చేయడానికి చూస్తాను. సో నా హార్డ్ వర్క్ దేనికంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్ మంచి మార్క్స్ రావాలని నేను. సో అసలు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు మ్యాథ్స్ చూసుకుంటే సో ట్రిక్ నెంబర్ 1 ఏంటంటే 0. 4 ఆప్షన్స్లోని 0 కనిపిస్తే ఆన్సర్ అదే. సో ట్రిక్ నెంబర్ 2 వచ్చేసరికి పాయింట్ వాల్యూ రెండు సిమిలర్గానే ఉంటాయి. ఒకటి 80, ఇంకోటి 8.0, రెండు సిమిలరే. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది పాయింట్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆడ్ 1. సో 4 ఆప్షన్స్లోనే ఆడ్ 1 రిమూవ్ చేయండి. సో ఇందులో ఏంటంటే రాంగ్ ఆన్సర్స్ తీసిస్తే మిగిలిన ఆన్సర్. సో ఆడ్ 1 అంటే ఇప్పుడు 2, 3, 8, ఇంకోటి 89 వచ్చింది. సో ఇవి వచ్చేసరికి సింగిల్. ఇవి 89 అనేది చాలా అంటే కంపారిజన్ కూడా లేదు. సో 89 వచ్చేసరికి ఆడ్, అది రిమూవ్ చేశాను. సో 4 ఒక ఆప్షన్ రిమూవ్ అయిపోయింది. సో మిగతా 3 ఆప్షన్లోని ఈ 3 ఆప్షన్లో కూడా నేను చెప్పే ట్రిక్లు యూజ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ వస్తే ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్ అంటే కంప్లీట్గా 4 ఆప్షన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నది మీకు చూడగానే ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోద్ది, అది మైండ్లో. ముందు ఆ ఒక ఎలిమినేషన్ ఆప్షన్ని ముందు మీ మైండ్ నుంచి తీసేస్తే మీకు మిగలగా వచ్చేదే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి లో హై మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 99 కేసెస్లో వర్క్ అవుతుంది. లో హై మెథడ్ అంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 2, సెకండ్ 3, థర్డ్ 6, ఫోర్త్ 8. ఇందులోని లో వచ్చేసరికి 2, హై వచ్చేసరికి 8, మధ్యలో మిగిలిన నెంబర్స్ ఏంటి మోడరేట్గా 6. ఆ 6 ఆన్సర్ అవుతుంది. ఈ లో హై మెథడ్ నేను ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను, మీకు అందులో బాగా అర్థమవుతుంది. 6th వన్ వచ్చేసరికి సిమిలర్ వాల్యూస్. అంటే రెండు సిమిలర్గానే ఉంటాయి. ఒకటి -1, ఇంకోటి 1, ఈ రెండు సిమిలరే. సో ఇలా సిమిలర్ ఆప్షన్స్ ఉండేటప్పుడే వీటిలోనే ఆన్సర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 2, 2 సిమిలర్ వాల్యూస్ అంటే -1, 1, 2, -2 ఇలా ఉండేటప్పుడు పెద్ద నెంబర్ ఏంటి 2 అంటే పెద్ద నెంబర్ సిమిలర్ వాల్యూస్ మనం చూసుకోవాలి. అంటే 2, -2 అంటే ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టికల్గా చేసినప్పుడు మీరు జస్ట్ వినేసి నోట్స్ రాసుకోవడం కాదు, మీరు కూడా ప్రాక్టికల్గా చేసి చూడండి. అప్పుడు దానివల్ల ఏంటంటే మీ లాజికల్ స్కిల్స్, మెయిన్గా మీ స్కిల్స్ పెరగాలి. సో లాస్ట్గా చూసుకుంటే ట్రిక్ నెంబర్ 8 to 9 వచ్చేసరికి నియరెస్ట్ వాల్యూ నెంబర్ ఐడెంటిఫైయర్. సో ఇప్పటివరకు మనం చెప్పిన ట్రిక్లన్నీ కూడా అవి పనిచేస్తున్నాయో లేవో, అవి ఏ కేసులో పనిచేస్తే అన్నీ కూడా లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 5 years పేపర్స్కి అనాలిసిస్ చేసి చూద్దాం లైవ్లో. ఇప్పుడు ప్లేస్టోర్లో దొరికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ మాక్ టెస్ట్ పేపర్. సో ఏపీ అయితే స్టూడెంట్స్ ఏపీ, టీఎస్ స్టూడెంట్ టీఎస్ పేపర్స్. ఒకవేళ ప్రీవియస్ పేపర్స్ దాన్ని క్లిక్ చేస్తే మనకు నచ్చిన 2005 నుంచి 20 వరకు అంటే దాదాపు ఒక 10, 3 ఇంత మొత్తం 18 అందులో కొన్ని లేకపోతే దాదాపు 15 years పేపర్స్ ఉన్నాయి. మీరు ఎన్నైనా సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నార్మల్ టెస్ట్ తీసుకుంటున్నాను. 2018 ఇది షిఫ్ట్ 2 ఇది. ఓకే, షిఫ్ట్ 2. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇది హైయెస్ట్ లోయెస్ట్ టిక్. ఇక లోయెస్ట్ ఎంత 28, హైయెస్ట్ 224. సో మధ్యలో మోడరేట్గా ఉన్న నెంబర్ ఎంత, సో 82. నాకు తెలిసి వచ్చినంత వరకు ఆన్సర్ 82 కానీ 65 కానీ మ్యాక్సిమం 82కి ప్రిఫర్ అవ్వండి. సో రైట్ ఏం చూసారా. సో నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్దాం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మినిమం మనకు 5 minutes పడుతుంది. సో మన ట్రిక్తోని వితిన్ లెస్ దెన్ 1 minuteలోకి అయిపోయింది. సో ఫంక్షన్లో ట్రిక్ ఉంది. ఫంక్షన్ 0, ఇన్ఫినిట్ రెండు ఒకసారి ప్రజెంట్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. చూసారు ఇక్కడ 0 ఉంది, ఇన్ఫినిట్ ఉంది, రెండు ఒక దాంట్లో ఉంటే ఆన్సర్ అదే. సో క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుంటే ఇక్కడ చూసారా, -303 ఇంకా 3003 ఇంకా -2926 ఇందులో హైయెస్ట్ ఎంత 303 ఇంకా 303 సేమ్లో రెండుకి -3003. అంటే ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్, ఐదర్ ఏ కానీ బి కానీ, ఈ రెండిట్లోనే కంపల్సరీగా ఆన్సర్ ఉంటుంది. నేను ఏంటి చెప్పాను. సో ట్రిక్స్ మీరు ఫస్ట్ పక్కన రాసుకొని పక్కన అనాలిసిస్ చేయండి. ఇది ఏ ట్రిక్ ఇది చూసారా, అది ఐదర్ ఏ కానీ బి కానీ కంపల్సరీగా ఈ రెండిట్లోనే ఉంటుంది తెలిసినంతవరకు. నేను బి అనుకుంటున్నాను. సో రైట్ ఏం చూసారా, మన ట్రిక్ ఇక్కడ పనిచేసింది. సో క్వశ్చన్ నెంబర్ 4 చూసుకుంటే ఇది వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్. ఇది కూడా చేయొచ్చు. సో ఐదర్ ఇది 8. ఓకే, సారీ ఇక్కడ ఫెయిల్ అయ్యింది ఇది.
సో మనం చేసినట్లు ఇది ఒకటి ఫెయిల్ అయింది. సో క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుందాం. ఇక్కడ ఎప్పుడైనా కూడా 0 నుంచి స్టార్ట్ అయితే అంటే 0, 1, 2, 3 అయితే మీరు అక్కడ వాల్యూ 0కైనా ఇవ్వాలి లేదా 2కైనా ఇవ్వాలి. సో వాల్యూలు 4 ఆప్షన్లో 2 ఉంటే ఫస్ట్ 2కి ప్రిఫర్ చేయండి, అంతే 0 ప్రిఫర్ అయితే 0 కానీ 2 కానీ. సో ఆన్సర్ 2 అయింది ఇక్కడ. సో ఇక్కడ కొన్ని కేసెస్లోనే 0 పనిచేస్తుంది, కొన్ని కేసెస్లో పనిచేయదు. సో ఇక్కడ చూసుకుంటే ఎప్పుడూ కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఆప్షన్ చెక్ చేసుకున్నప్పుడు. సో రైట్ సైడ్ నుంచి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 5/4, సెకండ్ 5/3, థర్డ్ 5/6, ఫోర్త్ 5/6 అంటే 1, 2 ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా 3, 4 ఈ 3, 4లోనే పక్కా ఆన్సర్ ఐదర్ ఇది 3 కానీ 4 కానీ. సో నేనైతే 4 అనుకుంటున్నా. సో రైట్ ఏం చూసారా, ట్రిక్స్ మీరు బాగా అనాలిసిస్ చేసి ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకుంటే ఏవైనా క్రాక్ చేయొచ్చు సింపుల్గా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ భయాన్ని ఫస్ట్ పక్కన పెట్టి ఎంసెట్ అంటే ఏటీ కాదు, చాలా చిన్న ఎగ్జామ్ అది. మీరు ఆల్రెడీ జేఈ మెయిన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మీరు చాలా ఈజీ. సో ఇక్కడ చూసుకుంటే కాన్స్టెంట్ వాల్యూస్కి ముందు ప్రిఫర్ చేయండి. ఇక్కడ చూసారా 2/, టోటల్ ఫ్రాక్షన్ ఇస్తాడు. సో ఇక్కడ చూసారా E² అనుకోను ఐదర్ అది ఇంట్లో నా ఆన్సర్ అయింది. సో క్వశ్చన్ నెంబర్ 8 చూసుకుంటే ఇది సర్కిల్ ఈక్వేషన్స్ టైప్ ఇది. సో కానీ ఇది లాకస్ రెండు ఫ్రాక్షన్ అవ్వలేదు, కాన్స్టెంట్స్ టోటల్గా ఎలిమినేట్ చేసింది. అసలు ఆన్సర్ ఆఫ్ ఫ్రాక్షన్ మీరు ఇప్పుడు కూడా ఫ్రాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఉండండి, ఆన్సర్ పక్కా అట్లనే ఉంటుంది. సో ఐదర్ 1 కానీ 4 కానీ పక్కా ఆన్సర్. ఇది 99%. ఈ పేపర్ నాకు తెలియదు, జస్ట్ యాప్ ఎక్కించా డౌన్లోడ్ చేసా. చూడు మీ ముందే దాదాపు మనం చేసిన దాంట్లో 2 రాంగ్, అంటే 10లోని 8 రైట్ అయ్యాయి, 2 రాంగ్. అంటే మీరు ఒక దాదాపు నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ కూడా మ్యాథ్స్లో దాదాపు 80 కదా, ఈ 80లోని మొత్తం అన్నీ అప్లై చేయండి. ఎన్ని రైట్ వచ్చి కామెంట్ సెక్షన్ చేయండి. సో ముందే చెప్పాను, మీరు ట్రిక్లు బాగా అర్థం చేసుకొని టెక్నికల్గా మీకు స్కిల్స్ అన్నీ ఉంటేనే అప్లై చేసి చూడండి. జస్ట్ మీరు చూసి అప్లై చేసి రావట్లేదు బ్రో అంటే అది అవ్వదు. చూసారు మీ ముందు నేను అనౌన్స్ చేసి. సో ఇంకో పేపర్ కూడా తీసుకున్నాను, అంటే అది అయ్యింది ఇది లేదు. సో ఇది చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అనాలిసిస్ చేయండి. f(x), సెకండ్ x, థర్డ్ x, ఫోర్త్ x ఫస్ట్ టోటల్గా ఎలిమినేట్ చేసేయండి. అయితే ఇప్పుడు సో ఇక్కడ లీస్ట్ ఏంటి f ఇంటూ x ఈక్వల్స్ x లీస్ట్, హైయెస్ట్ ఏంటి f అంటే ఐదర్ B, D రాంగ్, C రైట్ అయింది. సో క్వశ్చన్ నెంబర్ 2 ఇది ఏంటంటే టోటల్ ఫంక్షన్స్ నీకు చెప్పింది ఒకే ఒకటి 0 ఇన్ఫినిట్ ఆప్షన్లో ఉంటే అది 99 కేసెస్లో ఆన్సర్ అదే. సో ఇదేంటంటే క్వశ్చన్ నెంబర్ 4 చూసారా, ఇది లో హై తీసుకోవచ్చు. లో ఇక్కడ అంతా 3, హై అంతా 9, మోడరేట్ ఉన్న వాల్యూ అంతా 7, పక్కా ఆన్సర్ 7 అవుతుంది. కొన్ని కేసెస్లో 5 కానీ కొన్ని కేసెస్ మ్యాక్సిమం 7. ఇప్పుడు ఈ పేపర్లో కూడా మనకి రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుంటే ఇది ఇంకా మనం సో ఈ కేసెస్లో టెక్నికల్ గ్లిచ్ అయింది ఇక్కడ యాప్. చూడండి యాక్ని 5 ఆప్షన్స్ అక్కడ నువ్వే 4 ఇంకోటి అడిషనల్గా ఒక ఆప్షన్ యాడ్ అయిపోయింది. సో క్వశ్చన్ నెంబర్ 7 ఇవన్నీ ఇదంతా కూడా పారాబోలా, ఎలిప్స్ కాన్సెప్ట్స్ అవి మీరు కాన్సెప్ట్స్ చదివితేనే ఆడికి ట్రిక్లు పనిచేయవు. సో ఇచ్చేయచ్చు మళ్ళీ. సో ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ నుంచి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ 1, థర్డ్ ఇట్లేదు, ఫోర్త్ మళ్ళీ 0. ఐదర్ ఆప్షన్ 1 కానీ 4 కానీ. ఎందుకంటే మీరు రైట్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 0 ఈక్వల్స్ టు 0, ఫోర్త్ కూడా ఈక్వల్స్ టు 0. ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చిన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 10 ఇది చూసారు, ఇది 2 ఫ్రాక్షన్లు ఉన్నాయి, 2 న్యూమరిక్ ఉన్నాయి. నీకు ఏంటి చెప్పాను, ఎప్పుడైతే 2 ఫ్రాక్షన్ 2 న్యూమరిక్ ఉన్నాయో న్యూమరిక్ టోటల్గా ఎలిమినేట్ చేశాను, ఫ్రాక్షన్లోనే ఆన్సర్ ఉంటుంది. చూసారు CDలో ఆన్సర్ D రైట్ అయింది. నేను చేశాను ఇప్పటి వరకు ఫస్ట్ పేపర్లో రాంగ్ అయింది 2, ఈ పేపర్లో రాంగ్ అయింది